హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ నాన్న నాకు అక్షరాభ్యాసం చేయించడానికి తీసుకువెళ్తున్నారు. అది ఎక్కడికి అనేది మీకు చూపిస్తా, చూసేయండి. అయ్యో రామా, అడగడం మర్చిపోయాను. అందరూ ఎలా ఉన్నారు? వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదేనండి, చాలా ఫేమస్ అయిన విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి టెంపుల్ కి అయితే తీసుకువెళ్తున్నారు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అయిపోయి దగ్గర నుంచి మాకు రూట్ తెలియదు. అలా గూగుల్ సహాయంతో ఆ ప్లేస్ ని అయితే చేరుకున్నాం. ఇదే ఎంట్రన్స్. మేము ఇక్కడికి 6:30 కల్లా వచ్చేసాం. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం, చూడండి. అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు టికెట్ తీసుకోవాలంట. 7 కల్లా ఇస్తారు. టికెట్ కాస్ట్ 400 రూపీస్. మా ముహూర్తం 8 కాబట్టి ముందుగా వచ్చేసాం. కానీ ఇక్కడ ముహూర్తం బట్టి కాకుండా బ్యాచెస్ వైజ్ గా చేస్తారంట. చూస్తున్నారుగా, ఆ టైమింగ్స్ ప్రకారం చేస్తారంట. ఇంకా టైం ఉంది కదా అని గుడి మొత్తాన్ని పరిశీలిస్తున్నాను. ఈలోగా ఏనుగుతో కాసేపు ముచ్చట్లు పెట్టాను. నెక్స్ట్ నాలా చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళతో కూడా పరిచయం చేసుకుని వాళ్ళతో కాసేపు ఆడుకున్నాను. ఇదే అండి టికెట్. దీనికి 400 రూపీస్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న పూజ సామాన్లు తెచ్చుకోవాలి, లేదు అంటే గుడి ముందు షాప్ దగ్గర సెట్ 100 రూపీస్ కి అమ్ముతారు. నెక్స్ట్ ఇంకా 2 kgs రైస్ కూడా తెచ్చుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి 2 ప్లేట్స్, స్లేట్ పెన్సిల్, అమ్మవారి ఫోటో, వాటర్ ఇస్తారు. మేమైతే కంచు ప్లేట్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. స్లేట్ కూడా తెచ్చుకున్నాం, బట్ వాళ్ళు ఇచ్చిన స్లేట్ పైన రాయిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా అయితే గణపతి పూజతో స్టార్ట్ చేస్తున్నారు. మా గణపతిని అయితే రెడీ చేసుకున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి, పంతులు గారు పూజ చేస్తే ఇక్కడ నా పని నేను చూసుకుంటున్నాను. శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. పంతులు గారు నా చేత కూడా పూజ చేయించారు. ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసం చేస్తారంట. అమ్మవారికి శుక్రవారం ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు అయితే చాలా మంది వస్తారు. మా ముహూర్తం అయితే శనివారం. అక్షరాభ్యాసం చూడండి, రండి రండి రండి. అక్షరాభ్యాసం చూడండి, రండి రండి రండి. పంతులు గారు వచ్చారు, పలక బలపం తెచ్చారు. ఓం నమః శివాయ అని రాశారు. శ్రీరాముడు ఏకపతి పురుషుడు, సుగుణాల రాముడు, ఆ గుణాలు రావాలి. రెండో పదం అమ్మ. అమ్మను మించిన దైవం కానీ గురువు కానీ ఉండరు. అమ్మే ఆది గురు. మూడో పదం ఆవు. గోమాతలో 3,000,000 దేవతలు ఉంటారు. ఆ దేవతల కృప మన పిల్లల్లో కలిగి దేవతలో పుట్టినది. మా పూజ చాలా బాగా జరిగింది. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఉంది. ఏంటి ఈ పిల్లకాయ లాలీపాప్ తింటూ పూజ చేస్తుంది అనుకుంటున్నారా? అందరూ నాలానే చేస్తున్నారు.
పంతులు గారు పూజ అయిపోయిన తర్వాత పూజ చేసిన స్లేట్ ని తలపైన పెట్టుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేయమన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నాలా మీరు కూడా అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ టెంపుల్ ని అయితే తప్పకుండా విజిట్ చెయ్యండి. చాలా బాగా చేస్తున్నారు. విద్యాదానం చేస్తే మంచిది అంట కదా, అందుకని స్లేట్స్ పంచుతున్నాను. స్లేట్ తో పాటు లాలీపాప్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే బాగా తింటేనే కదా చదువుకోగలం మేము మాత్రం. అవును కదా, ఇచ్చేసి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేశాను. గుడిలోనే ఆడుకోవడానికి అయితే పక్కన ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పాపతో కలిసి కాసేపు నేను కూడా ఆడుకున్నాను. ఇంకా విజయనగరంలోనే టిఫిన్ చేసి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయ్యో రమ్మ, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.